ఎక్కడికి హడావిడిగా ఉన్నాం? సువార్త పత్రికలు పంచడానికి వెళ్తున్నాం. ఏమీ అనుకోనంటే ఒక మాట అడుగుతాను. అడుగు. మొన్న పక్కింటి ఆవిడతో వచ్చిన గొడవలో సమాధాన పడ్డావా? ఆవిడ్ని క్షమించగలిగావా? నీ భర్తతో మాటిమాటికి వచ్చే చిన్న చిన్న గొడవల్లో నీ మాటే పైచేయిగా ఉండాలనుకుంటావు. అస్సలు తగ్గవు. నిన్న పాస్టర్ గారు దేవుని రాకడ సమీపంగా ఉంది, సువార్తను ప్రకటించండి అని చెప్పారని పత్రికలు పంచడానికి చాలా స్పీడ్గా సిద్ధపడిపోయావు. దానికంటే ముందుగా నువ్వే ఒక పత్రికగా మారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాట నెరవేరుస్తూ, క్షమాగుణం కలిగి అందరినీ ప్రేమిస్తూ ఆత్మల రక్షణ కొరకే ప్రయాసపడి ప్రార్థించు. అవేవీ లేకుండా నువ్వు చేసే ఈ హడావిడి వల్ల ఎవ్వరూ మారరు. అయినా మొదట నీ ఇంటి వారికి, తరువాత బయట వారికి సాక్షివై సువార్త ప్రకటించు. దేవుని ప్రేమ తెలియక నీ చుట్టూ చాలా మంది నశించిపోచున్నారు. వారి కొరకు అనుదినము ప్రార్థించు, సువార్తను ప్రకటించు.